శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తారట. ఏమని చేస్తావు శివకుమారు? మేము ఆయనతో కరెంట్ ఎగబెట్టినాం, అప్పుడు బీజేపీ వాళ్ళు ఉండగా 8 గంటలు ఇస్తే మేము 3 గంటల కరెంటే ఇస్తున్నామని తెలంగాణలో ఓటేయమని వస్తున్నావు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు నువ్వు? డీకే శివకుమార్ వచ్చి ఇంక ప్రచారం చేస్తారట. మంచిదే, మన ఎత్తిన పాలు పోసినట్టయితే నువ్వు వస్తే ఇంకా చర్చ జరుగుతుంది. నువ్వు అధికారంలో ఉన్న కర్ణాటకల రైతులు మొత్తం మొసళ్ళు వదులుతున్నారు సబ్స్టేషన్లల్లో. చూసిరా టీవీలో మీరు? కరెంట్ వస్తలేదని మొసల్ని పట్టుకపోయి కరెంట్ వాళ్ళ మీదకి ఇడిచిపెట్టిరు మొసళ్ళను. వాళ్ళు కరెంట్ వాళ్ళు ఉరుకుతా ఉన్నారు, వెనక రైతులు ఉరుకుతున్నారు. అంటే ఇవాళ కరెంటు పరిస్థితి ఇలా కర్ణాటకలో గట్లున్నది. ఇవాళ నారాయణ ఖేడ్కి వచ్చిందట కర్ణాటక రైతులు. పొద్దున్నే 300 మంది రైతులు నారాయణ ఖేడ్కి వచ్చి కర్ణాటకకి వెళ్ళి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మమ్మల్ని ఆగం పట్టింది, ఈ కాంగ్రెస్ కు మీరు ఓటు వేయకుండ్రి, మీరు ఆగం కావద్దని చెప్పి కర్ణాటక రైతులు వచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళే క్రూజర్లు తీసుకొని వచ్చి గల్లీ గల్లీ తిరుగుతురట. కాంగ్రెస్ మమ్మల్ని ఆగం పట్టింది, మా కరెంట్ వస్తలేదు, మా పంటలు ఎండిపోతున్నాయి, మీరు మోసపోవద్దు, మీరు ఆగం కావద్దని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రైతులు వచ్చి ఇవాళ మన దగ్గర ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మీరు బాగా ఆలోచించండి. కాంగ్రెస్ గిట్ట ఓటేస్తే మనం ఆగమైపోతాం. కాంగ్రెస్ పార్టీ ఆగం పట్టిస్తుంది. ఇలా బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఓట్లు అడుగుతుండ్రు. మరి దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొన్న అమిత్ షా వచ్చిండు, మన సిసిఐ గురించి ఒక్క మాట చెప్పిండా? ఇంకా ఉల్టా ఆయనతో స్క్రాప్ కూడా ఇప్పుడు అమ్మకానికి పెట్టిండ్రు. మీరు సిసిఐ తెరిపించేటోళ్ళు అయితే స్క్రాప్కు మరి మొత్తం ఉన్న సామాన్ అమ్ముతారా? మరి మన సిసిఐని అమ్మిన బీజేపీ డిపాజిట్ జప్తు చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. हमारे मुसलमान भाई और बहन, आप जो कांग्रेस पार्टी टिकट किसको दी आप देखे होंगे. कल टिकट ऐलान हुआ, वो आदमी का वीडियो सोशल मीडिया में फिर रहा. क्या बोल रहा वो आदमी? मैं मर गए तो भी मेरे ऊपर आरएसएस का झंडा डाल के कफन करना बोल रहा उन्हें. ऐसे लोग को वोट डाल सकते? फिर कांग्रेस किसको टिकट दिया? आरएसएस वाले को टिकट दे रहा है. दोनों मिल लिए, इन्हें उनके पास भेज रहा, उन्हें इनके पास भेज रहा. दोनों का क्या है? दिल्ली का चलना, ये तेलंगाना का नहीं चलना बोल के समझ रहे वो लोग. अपने हाथ में दिल्ली के हाथ में रहना तेलंगाना बोल के सोच रहे. कभी भी ये तेलंगाना दिल्ली के हाथ में नहीं रहना. इस वास्ते यहाँ के कांग्रेस टिकट एक आरएसएस कार्यकर्ता को दे चुके हैं. ऐसे लोगों को आप डिपॉजिट जब्त करके उनका सबर सिखाना है. आज కాంగ్రెస్ ఉండు బాబు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇవ్వద్దని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది. మీరందరు టీవీలో చూసుంటారు. ఇదేమన్నా కొత్తదా? రైతు బంధు ఏమన్నా కొత్త స్కీమా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక్కసారి అవకాశం ఇయ్యండి, మాకు ఒక్కసారి అవకాశం ఇయ్యండి అంటున్నారు. మీకు ఒక్కసారి కాదు బిడ్డ, 11 సార్లు గెలిపించిండ్రు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు. మీ ముఖానికి రైతు బంధు ఇయ్యలే మీరు. కానీ మన కేసీఆర్ను గెలిపిస్తే 11 సార్లు ఇప్పటిదాకా రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు వానకాలం రైతు బంధు వచ్చింది మనకు. ఇప్పుడు యాసంగి పంటకు రైతు బంధు వేసేది ఉంటే ఇప్పుడు ఇయ్యద్దు అని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిండ్రు. నేను తెలంగాణ రైతుల్ని కోరుతా ఉన్నా, ఈ కాంగ్రెస్ పార్టీని, రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రైతులందరూ కలిసి బొందబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 11 ఏళ్ల కాంగ్రెస్ పాలన వ్యవసాయం దండగా అని చేసింది. కరెంటు లేదు, ఎరువుల కొరతలు, పండిన పంట కొనే దిక్కు లేదు, మరి రైతు బంధు పథకం అసలే లేదు. చెరువులను పట్టించుకోలే, చెక్ డ్యాములు కట్టలే, ప్రాజెక్టులు పూర్తి చేయలే. కానీ మన 10 ఏళ్ల కేసీఆర్ పాలన వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిండు మన కేసీఆర్. మరి అలా రైతు బంధు వద్దంటూ మళ్ళీ 3 గంటల కరెంటు జాలంటున్న ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రైతులందరూ గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మా ఆర్టీసీ కార్మికులు, ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఇదే బీజేపీ వాళ్ళు గవర్నర్ గారిని అడ్డంగా పెట్టుకొని రాజకీయం చేసి తొందరగా అమెండ్మెంట్ రానియలేదు. కానీ లేటుగా సంతకం పెట్టిండ్రు, అది కూడా గెజిట్ కూడా పబ్లికేషన్ అయిపోయింది.
సో ఆర్టీసీ కార్మికులు ఖచ్చితంగా మీరు ఈ రోజు ప్రభుత్వం ఆల్రెడీ గెజిట్ కూడా పబ్లిష్ చేసింది కనుక మీరు ప్రభుత్వ ఉద్యోగులే. ఇంకా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిపోయింది. ఆర్టీసీ కార్మికులకు రాబోయే రోజుల్లో ఏముంది, డిసెంబర్ 3 తర్వాత మన కేసీఆరే ఉంటాడు. జనవరి 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు జీతం అందుకుంటారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఆర్టీసీ కార్మికులు ఇవాళందరూ కూడా మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా, మన పార్టీ బ్రాండ్ అంబాసిడర్లుగా మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక రైతు రుణమాఫీ, ఇలా రైతు రుణమాఫీ 18,000 కోట్లలో ఇప్పటికే 13-14 వేల కోట్లు అయిపోయింది. ఇక ఉన్నది 3-4 వేల కోట్లే. దానికి కూడా ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసినాం. మాకు అనుమతిస్తే ఆ బ్యాలెన్స్